UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలు మరోసారి తెరపైకి వచ్చింది. తనని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారంటూ ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ చేసింది. నాకు జరిగిన అన్యాయం మీ అక్క మీ చెల్లికో జరిగితే నాపై ఇలాంటి కామెంట్స్ చేయరంటూ తెలిపింది. అందుకే నేను చనిపోతున్నా అంటూ మెసేజ్లు పెట్టడంతో మరోసారి ప్రకంపనలు రేగాయి. అంతేకాదు తనకు టీడీపీ నాయకులు ఎవరు సహకరించడం లేదని అందుకే ఇక అందరికీ సెలవు అంటూ పోస్ట్ పెట్టింది. మరోవైపు కోనేటి ఆదిమూలం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిమూలం రొమాంటిక్ టేప్స్ కేసులో కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆదిమూలం బాధితురాలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె శుక్రవారం నాడు పరీక్షలకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది. సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మీడియా గ్రూపుల్లో తనకు పార్టీ నాయకులు ఎవరు సహకరించడం లేదు, మీ చెల్లికో అక్కకో జరిగి ఉంటే ఇలా మీరు కామెంట్స్ చేస్తారా అంటూ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక మెసేజ్ గ్రూప్ లో పెట్టింది. అయితే ఆమె ప్రస్తుతం ఏపీలో లేదు, హైదరాబాద్ లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం మీద ఆ వీడియోలో బయటకు వచ్చిన తర్వాత పరస్పర ఆరోపణలు టీడీపీ గ్రూపులతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఆమె గురించి కొంతమంది అనుకూలంగా మరికొంతమంది వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియా గ్రూప్ లో మెసేజ్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. స్థానికంగా ఆమె చెబుతున్న హోటల్ సంబంధించిన సీసీ ఫుటేజ్లు పోలీసులు సేకరించినట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ కేసు విషయం పైన ప్రత్యేక శ్రద్ధతో కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.